పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిష్టాత్మక యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఇక్కడ భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. 15,803 కోట్లతో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటవుతోంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, రక్షణ రంగ పరిశోధన అభివృద్ది సంస్థల భాగస్వామ్యంతో పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పరిశ్రమల ద్వారా దాదాపుగా ₹1,00,000 పెట్టుబడులు వస్తాయని కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరో నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్. వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మనది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మనది కియా బ్యాక్గ్రౌండ్. బోట్ ఆర్ నాట్ ద సేమ్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఈ రోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొకసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. इन प्रोजेक्ट्स का लाभ केवल डिफेंस सेक्टर तक सीमित नहीं रहेगा. जो भी यहाँ काम करने आएगा उसका परिवार भी प्रॉस्परस होगा. इससे यहाँ स्कूल खुलेंगे, हॉस्पिटल बनेंगे, सड़कों का जाल बिछेगा, यानी हॉलिस्टिक रीजनल डेवलपमेंट होगा. और इसमें आप जनता जनार्दन का सहयोग बहुत ही जरूरी है. ईंट दर ईंट, कदम दर कदम और एक ऐसे भारत का निर्माण करें जो न केवल स्वयं की रक्षा करे बल्कि विश्व बंधुत्व की भावना के साथ पूरी दुनिया की भी मदद कर सके. हमारे पास विल पावर है, इच्छा शक्ति है, हमारे पास संकल्प शक्ति है, जनशक्ति है और भगवान श्री वेंकटेश्वर की असीम कृपा भी हम सबके ऊपर है. हमारे मनोरथ पूरे होंगे, इसमें कहीं कोई संदेह नहीं है. ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా మారుతుందంటే ఒక గొల్లపల్లె వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాణి తిప్ప, పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. చిలుకూరి